సో ఈసారి ఐపీఎల్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సో బెట్టింగ్ జరుగుతుందని అదని. ఆ ఇషాన్ కిషన్ అయితే వెన్నుపోటు కట్టప్ప అని మస్తు మీమ్స్ వచ్చాయి. సో ఇటే ఉన్నాను కదా సార్ అని ఆ ఇంద్రాల శివాజీ మీమ్ కూడా వేస్తున్నారు. అంటే ఎందుకు అలాగా? అంటే అవుట్ అయినట్టు కొన్ని సందర్భాల్లో మనకి ఎడ్జ్ అయినట్టు అనిపిస్తుంది, వెళ్ళిపోతారు, వాకౌట్ చేస్తారు. బట్ ఎంపైర్ డెసిషన్ ఇచ్చేవారు కాగలగా, ఎంపైర్ డౌట్గా ఇట్లా అంటూ అవుట్ అని ఇచ్చేవారు. సో ఎందుకు అలాగా జరుగుతుంది? అంటే ఐపీఎల్ మీద అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు అనుమానాలు లేదు? అంత సినిమా లేదు సార్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏదో బెట్టింగ్ ఫిక్సింగ్ లో ప్లేయర్లు అది ఇది అని. ఫస్ట్ పాయింట్ మన ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి. ఇప్పుడే ఇషాన్ కిషన్కి సెంట్రల్ కాంట్రాక్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అతను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి లేపేశారు. అందుకే 2020 వరల్డ్ కప్ కూడా లేడు కదా. తర్వాత ఈసారి వచ్చాడు, సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. అది ఇందులో ఇచ్చారు, గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడే మళ్ళీ కంబ్యాక్ చేస్తున్న అతను ఇలాంటి దారుణమైన పని అయితే అసలు చేయడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమవుతుందంటే అతను ఏమన్నా ముంబై ఇండియన్స్కి ఇంకా వాళ్ళ మీద లాయల్టీ చూపించి ఆడుతున్నాడు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. కానీ ఇషాన్ కిషన్ వాజ్ అన్ కంప్లీట్లీ ప్రెషరైజ్డ్ కన్ఫ్యూజ్ జోన్. వచ్చిన తర్వాత 100 కొట్టాడు. ఆ తర్వాత అన్ని ఇన్నింగ్స్ కలిపితే 30 కూడా దాట్లా. సో పెద్ద ప్రెషర్ జోన్లో ఉన్నాడు. ఏంటి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. పైగా ఏమైంది, లక్నో సూపర్ జైంట్స్కి అగేన్స్ట్గా అదే స్టైల్లో ఆడి అవుట్ అయ్యాడు. అలాంటి ఒక బాల్ వచ్చింది ఇట్లా అన్నాడు. ప్రాబబ్లీ మీ బ్యాట్ హ్యాండిల్ అండ్ అలాగే బ్యాట్ గ్రిప్ దగ్గర ఏదో చిన్న డిస్టర్బెన్స్ లాగా వచ్చి ఉంటుంది. అది విరాట్ కోహ్లీకి కూడా అయింది ఒకసారి, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో, వరల్డ్ కప్లో అయింది ఒకసారి. వెళ్ళిపోయాడట. చూస్తే ఎడ్జ్ అయింది అగల్లా. మొన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇట్లా కొట్టాడు, ఎల్బిడబ్ల్యూ అపీల్ చేస్తే అంపైర్ అవుట్ ఇచ్చాడు, రివ్యూ తీసుకోవాలి, బ్యాట్కి తగిలింది అది. సో ఇలాంటివి అన్ని ప్లేయర్ల దగ్గర అవుతూ ఉంటే ఇతని దగ్గర కూడా అయింది. బట్ పాయింట్ నాకు ఏమనిపిస్తుంది, కొట్టి వెళ్ళిపోయాడంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అపీల్ చేయాలి. జనరల్గా కోచెస్ చెప్పేది ఏంటంటే అపీల్ చేస్తే కాదు, ఆనెస్ట్గా ఉండి, బట్ లెట్ దెమ్ ఆల్సో అపీల్ అంటారు. అపీల్ ఎవరు చేయలేదు. అయితే పక్కకి వెళ్ళిపోయాడు, బాల్ ఇట్లా పైకి. దీపక్ చార్ మళ్ళీ వెనక్కి తిరిగి ఇట్లా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఎంపైర్ అవుట్ ఇస్తుంటే హార్దిక్ పాండ్యా ఒక్కడే ఆవాజ్ దాట్ అన్నాడు, ఇంకెవ్వడు అపీల్ చేయాల. ఇతను ఇలా క్రాస్కి వెళ్ళాడు, అతను ఏమి పిచ్ మీదకి వెళ్ళాడు. చాలా మంది అన్న కథనాలు సృష్టిస్తున్నారు, పిచ్ ముందుకు వెళ్ళాడు, పిచ్ పైకి వెళ్ళాడు. ఏం అట్లా క్రాస్గా పెవిలియన్ వైపే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంపైర్ వైడ్ బాల్ ఇచ్చాడు, చూసి వెనక్కి వచ్చాడు. వెళ్ళిపోతున్నాడు కదా అనేసి ఎంపైర్ ఇట్ అన్నాడు. ఎంపైర్కి అర్థం కాల, వినోద్ శేషన్కి అర్థం కాల, ఇట్లా అవుట్ ఇచ్చాడు. సరే అవుట్ నాకు కూడా తెలుసు కదా అని వెళ్ళిపోయాడు. బట్ చూసుకుంటే అది ఎడ్జ్ అవ్వాలి. సో ఇది అనేది ఇట్స్ హార్డ్ ఒక దెబ్బ ఏ ప్లేయర్ కన్నా కూడా. అంటారు చాలామంది నువ్వేం ఆడావు అది ఇది అంటారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అట్లాంటిది. ఎస్ఆర్హెచ్ అప్పుడే ట్రావిస్ హెడ్ వికెట్ పడింది, అదే వెంటనే ఇతను ఇట్లా అవుట్ అయిపోవాలా, ఇదేం కావాలా అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళది ఇది వాళ్ళకు ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. నెక్స్ట్ మ్యాచ్ అతనే 44 అతను కొట్టకుండా ఉండుంటే ఎస్ఆర్హెచ్ గెలిచేదే చపాక్లో, ఛాన్సే ఉండేది కదా. అవును. అయితే ఇక్కడ కొన్ని ఇవి కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో కొన్ని ఇట్లా సైకిల్ చేస్తున్నప్పుడు నో బాల్ పడుతుంది, కొంచెం ఇట్లా దాన్ని ఏమంటారు, ఒక నాప్కిన్తో తుడుచుకుని పేస్ తుడుచుకోవడం ఒక సిగ్నల్, ఇది ఇట్లా కొన్ని నడుస్తా ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి. స్పాట్ బెట్టింగ్ అనేది జరుగుతుందా? లాస్ట్ టైం జరిగినప్పుడు చాలా సివియర్ ఎంక్వైరీ జరిగింది, ఏం జరిగింది అక్కడ అని. అండ్ అప్పుడు కొంతమందిని బ్యాన్ చేశారు. తర్వాత దాని పరిణామాలే 2 టీంలు కూడా పక్కకి వెళ్ళిపోయి వచ్చాయి. 2 సంవత్సరాలు 2 టీంలు లేవు, సిఎస్కే లేదు, ఆర్ఆర్ లేదు, మళ్ళీ వచ్చాయి. ఒకళ్ళు బెట్టింగ్ చేశారని, ఒకళ్ళు స్పాట్ చేశారని చేశారు. అంత చేసిన తర్వాత కొంచెం విజిలెన్స్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. నేనేమంటానంటే ఇల్లీగల్ బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి, అది ఎవడు మనం కనిపెట్టలేము. అలాగని చెప్పేసి దాన్ని కట్టడి చేయలేము. తెలియదు ఎవడు బెట్టింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మన దగ్గర లేదు. చాలా చాలా విజిలెన్స్ ఉంటే కానీ అది అనేది అవ్వదు. ఎందుకంటే మీకు దేశం స్నేహితుడే చేస్తూ ఉంటాడు, ఈ వీడియో చూసేవాడే చూసా బెట్టింగ్ గురించి వీళ్ళు మాట్లాడుతాను, వీళ్ళకేం తెలియదు అంటే అతనే పెట్టి పెడతా ఉంటాడు. మన వీడియోలో కింద కామెంట్ ఉంటాయి, అన్న నిన్ను నమ్మి డబ్బులు పెట్టాను, డబ్బులు పక్కబడ్డాయి అంటారు. కొంతమంది డబ్బులు వచ్చాయంటారు, డబ్బులు పక్కబడ్డానో కమెంట్ పెడతాడు, వచ్చాయని వాడు పెట్టాడు కమెంట్. సో ఇలా చాలా మంది వాళ్ళ రకాలుగా చేస్తున్నారు. బట్ ఐ సీరియస్లీ ఫీల్ దట్ ఈ స్పాట్ ఫిక్సింగ్లో అట్లాంటివి జరగట్లేదు, అవి జరిగే అవకాశాలు లేవు. పట్టుకుందంటే కెరియర్లు నాశనం అవుతాయి సార్. చాలా సింపుల్. ఇప్పుడు ఏదో కొంత డబ్బులకి వీళ్ళు బాగా ఇదయ్యారు అనుకుంటే కనుక కెరియర్లో ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయి. అండ్ ఇంత పెద్ద అమౌంట్ వస్తుంది ఐపీఎల్లో, వాళ్ళకి పెద్ద ఫ్యూచరే ఉంది ఐపీఎల్లో, ఎందుకు చేస్తారు అట్లాంటి పనులు? సో ఆ యాంగిల్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇవి చెప్తే వాడికి నచ్చదు, ఏ ఫేక్తున్నాడు, తెలుసు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అది అవును జరుగుతుంది, ఇది తెలుస్తావు వీళ్ళకి, మీ ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళు అనవసరంగా ఫ్యాన్ వార్లు పెట్టుకుంటున్నారు, ఇది చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. బట్ నిజంగా జరగట్లేదు. మామూలుగా అయితే యాక్చువల్గా నువ్వు అన్నట్టు ప్లేయర్స్ కెరియర్ని పణంగా పెట్టి అయితే చేయరు. ఇప్పుడు మనకి ఆప్షన్లోకి వెళ్ళాం, ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసాం. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 13-14 ఇయర్స్. సో స్పాట్ బెట్టింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? 10 ఏళ్ళ కెరియర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ ఐపీఎల్ కోట్లు తో ఆప్షన్లో ఉండొచ్చు. రేపు పొద్దున ఎవరు రిటైన్ చేసుకోకపోతే ఆప్షన్లోకి వస్తారు. సో అప్పుడు సంపాదించుకోవచ్చు కదా. నీకు
ఆ 10కి 100కి కకృతి పడితే కెరీర్ పోతుంది. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మ్యాచ్కి ఏదైతే మ్యాచ్ మీరు ఆడుతున్నారో అంటే బెంచ్ మీద కాకుండా ఆడుతున్నారో అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పి బీసీసీఐ చెప్పింది ఫ్రాంచైజ్కి, ఒక సర్టన్ ఎక్స్ అమౌంట్ అనేది వెళ్తా ఉంది వాళ్ళందరికీ. సో అలాంటప్పుడు ఇలాంటి స్పాట్ పనులు లేదంటే ఫిక్సింగ్ పనులు చేయరు. సో అది వ్యూవర్స్ తెలుసుకోండి. మీ అనవసరంగా స్పాట్ బెట్టింగ్ ఉంది, ఇదిగో నాప్కిన్ ఇట్లా అన్నాడు అందుకే నో బాల్ పడ్డది, లేదంటే ఇంకా జుట్టిలా మొన్న ఒక మేము చూసా, హార్దిక్ పాండే ఇలా అన్నాడంట, అంటే నేను నో బాల్ వేస్తా అని అర్థం అంట, నో బాల్ పడిందట. ఇలా చాలా మటుకు జరుగుతున్నాయి. అలాంటి జరగవు, స్పాట్ బెట్టింగ్స్ అనేది జరగవు. సో అలా జరిగినా కూడా చాలా మానిటరింగ్ ఉంటుంది, వాళ్ళని పట్టుకుంటే టీమ్స్ బ్యాన్ అయితే లాస్ట్ టైం జరిగింది కూడా, అది మనందరికి కూడా తెలుసు. సో కమింగ్ టు ద ముంబై ఇండియన్స్కి వద్దాం. సో అనూహ్యంగా పుంజుకుంటూ వచ్చారు. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓడిపోవడానికి వరుస పెట్టి మ్యాచ్లు అంటే స్టార్టప్ ఇదా, లేదంటే బుమ్రా వచ్చాక స్ట్రెంత్ వచ్చిందా? ఏం లేదు సార్, స్టార్టింగ్ ట్రబుల్ నన్ను అడిగితే కనుక. ఎల్ఎస్జి మ్యాచ్లో తిలక్ సరిగా ఆడలేకపోయాడు, ఆర్సీబీ మ్యాచ్లో సూర్య సరిగా ఆడలేకపోయాడు. ఆ రెండు గెలవాల్సిన మ్యాచ్లు వాళ్ళకి, రైట్. ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ లేడు, బుమ్రాలు, అందుకే సిఎస్కే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు వాళ్ళు జీటీకి వెళ్ళినప్పుడు గెలవాల్సిన మ్యాచ్, అది వాళ్ళకి బ్లాక్ స్టాల్ వికెట్ వచ్చింది, ఒకటి ఆడాలి అర్థం కాలేదు, అక్కడ వాళ్ళు వికెట్లు కోల్పోయారు. సో వాళ్ళు ఎక్కడ కూడా దారుణంగా ఓడిపోయింది కనిపిలా ముంబై ఇండియన్స్ చూస్తే. ది ట్రైడ్ అండ్ లాస్ట్ వర్కౌట్ కానట్టుగా కనిపిస్తూ వచ్చింది, ఎందుకంటే సరైన రీతిలో ఆ కాంబినేషన్ కూడా సెట్ కాల. మీకు విల్ జాక్స్, రికిల్టన్, రోహిత్ శర్మ ముగ్గురు ఫెయిల్ అవుతూ వచ్చారు. తర్వాత సూర్య, తిలక్ మీద ప్రెషర్ పడుతూ వచ్చింది. హార్దిక్ పాపం 2-3 మ్యాచ్లు ఆడాడు, మిగతా మ్యాచ్లు ఫెయిల్ అయినా. నమన్ బాగా ఆడాడు, చాలా మ్యాచ్లు కుదరట్లేదు సరిగా. బట్ ఎప్పుడైతే దట్ 1 విక్టరీ వచ్చిందో, 3 రన్అట్లు ఎప్పుడైతే కలిసి వచ్చాయో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన పని అది ఈజీగా చేతిలో ఉన్న మ్యాచ్ టక్ కోల్పోయాడు. శాంటనర్ ఎప్పుడైతే కరుణ్ నాయర్ వికెట్ తీసాడు, అక్కడ నుంచి కొంచెం అటు ఇటుగా తయారైంది. రన్అట్లు ఎప్పుడైతే వచ్చేసరికి ముంబై ఇండియన్స్ కి బిలీఫ్ అనేది వచ్చింది, ఓడిపోతున్న మ్యాచ్ గెలిచాం, ఇక్కడి నుంచి మనం తగ్గేదే లేదన్నట్టుగా ఆడడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఆ మ్యాచ్ నుంచి ఇన్ఫాక్ట్ బోల్ట్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది, ఎందుకంటే ఆ మ్యాచ్ ముందు దాకా బోల్ట్ చాలా పరుగులు ఇచ్చాడు, ఆ మ్యాచ్ నుంచే బోల్ట్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. అదే మ్యాచ్లో ఐ థింక్ బుమ్రా వచ్చినట్టు, ఆ ముందు మ్యాచ్లో బుమ్రా వచ్చాడు, అక్కడ వాళ్ళకి వర్కౌట్ కాలేదు. బట్ ఈ మ్యాచ్లో మళ్ళీ బాగా హెల్ప్ అయింది అందుకు ఊపందుకోవడానికి. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేయడం, అండ్ దెన్ నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లోకి వచ్చి హైదరాబాద్కి అగేన్స్ట్గా ఈ 25 ఎంతో కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత సిఎస్కేకి అగేన్స్ట్గా 76 కొట్టాడు, మళ్ళీ హైదరాబాద్కి అగేన్స్ట్గా 70 కొట్టాడు. సూర్యకుమార్ అది ఈ 3 మ్యాచ్లు అదర కొట్టాడు. ఈ 3 మ్యాచ్లను సూర్య వాజ్ ఆన్ టాప్ ఆఫ్ హిస్ గేమ్. లాస్ట్ మ్యాచ్లో కూడా సూర్యనే ఆడాడు. మీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విల్ జాక్స్కి ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ అతను పూరందీను, రిషబ్ పంత్ వికెట్ తీశాడని ఆ సూర్యకుమార్ ఏదో స్కోర్ కొట్టకపోతే అసలు 215 వచ్చేదే కాదు. మిగతా వాళ్ళందరూ టక్ ఎగిరిపోతూ వచ్చారు. సో రికల్టన్ బాగా ఆడాడు, ఆఫ్ కోర్స్. సో సూర్య బాగా ఆడడం, కుదిరినప్పుడల్లా తిలక్ బాగా కాంట్రిబ్యూట్ చేయడం, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ ఫీల్డింగ్ అదరగొడతారు ముంబై ఇండియన్స్ చూస్తే కనుక. ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ అలాంగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ద టాప్ 3 ఫీల్డింగ్ స్క్వాడ్స్. అద్దిరిపోయే రీతిలో ఫీల్డింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు పైన ఉన్నారు. ముగ్గురికి ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ అండ్ ఆర్సీబీ యాక్చువల్గా హ్యావ్ అ పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ బౌలింగ్ చేశారు. ముంబై అట్లీస్ట్ 200-210 కొట్టించారు, వీళ్ళైతే అది కూడా చేయనివ్వలేదు. సో అలాంటి రీతిలో ఉంది. బట్ ఎప్పుడైతే టీమ్గా కుదురుకుంది, ఎందుకంటే దిస్ టీమ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. మనం ఆక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం, స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపర్ ఏదంటే ఇట్స్ ముంబై. వాళ్ళు కలిసికట్టుగా క్లిక్ అయ్యారంటే కనుక వాళ్ళు ఇలాంటి విక్టరీలు వస్తాయి. అండ్ యూ లుక్ ఎట్ దర్ నెట్ రన్ రేట్, చాలా పెద్ద పాజిటివ్ నెట్ రన్ రేట్. అందుకే వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారు. ఎక్కువ మ్యాచ్లు ఆడినా కూడా 3rd ప్లేస్లో ఉండగలిగారంటే కనుక ఆ స్ట్రాంగ్ నెట్ రన్ రేటే కారణం. ప్లస్ 0.889 అలాంటి అంత నెట్ రన్ రేట్ వచ్చింది వాళ్ళకి. సో అది ఉంటుంది వాళ్ళకి, డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. సో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావడం అనేది బాగా వర్కౌట్ అయిందా? సో లేదంటే రోహిత్ శర్మ ఆన్ ఫీల్డ్ ఉంటేనే బెటర్ అంటే? ఇప్పటిదాకా ఇంత ఇంపాక్ట్గానే వచ్చాడు. అండ్ ఆన్ ఫీల్డ్ ఎందుకు ఉండాలి సార్? చిన్న సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే కొంచెం సజెషన్స్ అయ్యి ఇవ్వచ్చు కదా, మా కెప్టెన్ కదా, స్ట్రాటజిక్ టైం అవుట్లు ఇస్తాడు. అది వేరు, ఆన్ ఫీల్డ్ ఉండేది వేరు. మ్యాచ్ మధ్యలో ఎక్కడన్నా ఫీల్డర్ ఎవరన్నా ఉన్నారంటే కోచ్ తర్వాత అలాగే సీనియర్ ప్లేయర్లు మాట్లాడుతూనే ఉంటారు. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ని హాయిగా అతను బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి ఒక సాధనలాగా ఒక ప్రాక్టీస్ ఇదిలాగా చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ అతను కొంచెం బ్యాటింగ్ అనేది కొంచెం అటు ఇటుగా మారుతూ వచ్చింది. టెస్ట్ అన్నా వన్డే అయినా ఇప్పుడు మంచిగా రన్స్ రావడం, బాగా కన్సిస్టెంట్గా ఆడడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కుదిరినప్పుడల్లా అతని దగ్గర నుంచి సజెషన్స్ వస్తూనే ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ ఒక్క మ్యాచ్లో లాస్ట్ 2 మ్యాచ్లు ఆడాడు, కానీ మిగతా అన్ని మ్యాచ్లు అతని దగ్గర నుంచి పెద్దగా పరుగులేని రాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా 12 కొట్టాడు, అంతకుముందు 2 70 ఉన్నాయి, ఆ తర్వాత 25 ఉంది, 15 ఉంది, 18 ఉంది, ఇలాంటి స్కోర్లు ఉన్నాయి. ఇంకా స్కోర్లు బెటర్ కావాలని కోరుకోవాలి. అండ్ టీంకి అదే మంచిది కదా, అనవసరంగా రోహిత్ శర్మని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే రోహిత్ వస్తాడు, బుమ్రాని ఇంపాక్ట్ కొడతాడు, రోహిత్ వస్తాడు, ఆడుకుంటాడు, పని అయిపోయింది. బాగుంది. సో ఇంపాక్ట్ కింద వస్తేనే రోహిత్ శర్మ క్లిక్ అవుతున్నాడు, అలాగే రావడం బెస్ట్ అంటున్నాడు. సో చూద్దాం మరి ముంబై ఎలా పుంజుకుంటుంది, ఎక్కడికి వెళ్తుందని. సో కమింగ్ టు ద కేకేఆర్కి ఏమైంది అసలు? ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్లు కొన్ని.
సో ఆండ్రూ రసూల్ ఒకటి చేతులారా ఉన్న మ్యాచ్ పోగొట్టుకున్నారు. సో ప్లస్ ఆండ్రూ రసూల్కి సపోర్ట్ ఇవ్వకుండా ఎవరు కూడా సింగిల్ స్ట్రైక్ ఇవ్వకుండా, సో ఆ హిట్ అనేది చేయకుండా ఆ మ్యాచ్ పోగొట్టుకున్నారు. అలాగే ఇంకొక మ్యాచ్ కూడా దగ్గర వరకు వచ్చి ఓడిపోయారు. సో ఇలా కేకేఆర్ ఎందుకు స్ట్రగుల్ అవుతుంది? సరైన కెప్టెన్ రహానే సరిగ్గా చేయలేకపోతుందా? రహానే తప్ప ఎవడు సరిగ్గా చేయట్లా. రహానే తప్ప ఎవరు చేయట్లా. రహానే ఒక్కడే సరిగ్గా ఉన్నాడు. వాడు ఓడిపోయిన మ్యాచ్లు అన్నీ చూడండి, టర్నింగ్ పాయింట్ ఏది? రహానే వికెట్. అవును, అక్కడ దాకా రహానే వికెట్. అక్కడ దాకా ఎవరు డామినేట్ చేస్తున్నారు? కేకేఆర్. ఓడిపోయిన మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సీబీ రహానే మామూలు కొట్ల అవుట్ అయ్యాడు, టక్క 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 వికెట్లు పడ్డాయి. తర్వాత మ్యాచ్ అగేన్స్ట్ వాళ్ళు లక్నో ఆడినప్పుడు పెద్ద హై స్కోరింగ్ గేమ్, అది 240 దాకా వెళ్ళిన స్కోరింగ్ గేమ్. అది అప్పటిదాకా హ్యాపీగా వెళ్ళిపోతారు, కొట్టేస్తారా ఇంకైపోయింది. ఇంకా కేకేఆర్ రహానే వికెట్ పడింది, టక్క 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 వికెట్లు పడింది. లాస్ట్ రింకు సింగ్ కొడదాం అనుకున్న టైలెండర్స్ ఎవరు సపోర్ట్ చేయాలి. అవును, పంజాబ్కి అగేన్స్గా 111 కొట్టాలి, 112 కొట్టాలి. 62, 63కు 2 వికెట్లు పడ్డాయి. రహానే వికెట్ అప్పుడు పడింది. అతను రివ్యూ తీసుకున్నట్టు నాట్ అవుట్గా ఉండేవాడు. ఆ తర్వాత టక్క 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 వికెట్లు పడ్డాయి. రసల్ ఒక ఎండ్ వైపు ఉన్న మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోతున్నారు. రసల్ కూడా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేసి అతను అవుట్ అయిపోయాడు. సో ఈ 3 మ్యాచ్లు వాళ్ళు గెలిచి ఉంటాయి. జస్ట్ ఇమాజిన్. సరే ఈ 3లో 2 గెలిచున్నా, పంజాబ్ కానీ ఆ లక్నో సూపర్ జైంట్స్ గెలిచినా 11 పాయింట్లతో ఉండేవాళ్ళు. వాళ్ళు టాప్ 3rd పొజిషన్లో ఉండేవాళ్ళు. సో ఇలాంటి క్లోజ్ డిఫీట్స్ అనేవి కేకేఆర్కి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ క్లోజ్ డిఫీట్స్ ఎందుకు వస్తున్నాయంటే కనుక వెంకటేష్ అయ్యర్ సరైన రీతిలో పర్ఫామ్ చేయకపోవడం. 23 కోట్లు ఇచ్చారు అతనికి సరైన బ్యాటింగ్ పొజిషన్ రాలేదనేది నా ఫీలింగ్. బట్ ఇప్పుడున్న 11లో అతనికి ఆ బ్యాటింగ్ పొజిషన్ కన్నా వేరే బ్యాటింగ్ పొజిషన్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లా. నరేన్ హ్యాస్ ఫెయిల్డ్. నరేన్ దగ్గర నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ యాజ్ బ్యాటర్ కంప్లీట్లీ ఫెయిల్డ్. బౌలర్గా ఓకే. వరుణ్ అండ్ నరేన్ ఎప్పుడైతే వికెట్లు తీయలేదో కేకేఆర్ ఈజ్ లూజింగ్. వాళ్ళిద్దరు వికెట్లు తీయడం చాలా ఇంపార్టెంట్. హర్షిత్ రాణా మీద నమ్మకం పెట్టుకున్నారు. అతను ఫస్ట్ 2 ఓవర్లు బాగా రన్లు ఇస్తాడు, ఆ తర్వాత నుంచి కంబ్యాక్ చేస్తాడు. కంబ్యాక్తో పని లేవు, ఫస్ట్లో నువ్వు బాగా వికెట్లు తీయాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. రింకు సింగ్ అగైన్ ఎక్కడో కింద ఆడుతున్నాడు, అతనికి సరైన రీతిలో అవకాశాలు రావట్లేదు. సో టీమ్ కూర్పు బ్యాటింగ్ ఆర్డర్ సెటప్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్ ఫర్ దెమ్. ఎప్పుడైతే దట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్ ఫర్ దెమ్, పెద్ద స్కోర్లు చేజ్ చేయడం కానీ లేదంటే కనుక ట్రిక్కీ సిచ్యువేషన్స్లో కానీ బ్యాటింగ్ బాల్ తాపడుతుంది. అదే జరుగుతూ వచ్చింది వాళ్ళకి. లేదంటే జస్ట్ ఇమాజిన్ 2 గేమ్స్ గెలుచుంటే 11 పాయింట్స్. ఇన్ఫ్యాక్ట్ నిన్న వర్షం పడింది, మ్యాచ్ ఒకటేదైతే రద్దు అయిపోయిందో అది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా మారేది. 11 పాయింట్స్తో ఉండేవాళ్ళు వాళ్ళు. సో అది ఇక సివియర్ బ్లో అనేది పడింది వాళ్ళకి. సో ఇప్పుడు కేకేఆర్లో ఇప్పుడు ఆ ఫినిషింగ్ అనేది, ఇప్పుడు రింకు సింగ్ అనేది ఫామ్లోకి అంతగా లేడు. సో లాస్ట్ టైం ఒక మ్యాచ్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా సో తర్వాత ఏదైతే ఉందో రొటేట్ చేయడం కానీ స్ట్రైక్ రొటేట్ చేయడం, సింపుల్ లో స్కోరింగ్ గేమ్స్లో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే చాలు, అవతల బౌలర్స్ బెండ్ అయిపోతూ ఉంటారు. ఓవర్కి 4 రన్స్ వచ్చినా కూడా హ్యాండ్స్ అప్ అంటారు వాళ్ళు. ఒక బౌండరీ వచ్చినా ఎక్స్పెన్సివ్ ఓవర్ అయిపోద్ది ఆ ఓవర్. సో ఇలాగ ఎందుకని ప్రణాళిక వేయలేకపోతున్నారు? ఆండ్రూ రసల్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు కూడా. రసల్ ప్రైమ్ రసల్లో లేడు, అది ఒప్పుకోవాల్సిన మ్యాటర్. పాయింట్ ఏంటంటే మీకు రింకు సింగ్ ఎక్కడో 5 డౌన్ 4 డౌన్ వస్తే కుదరదు. అండ్ వెంకటేష్ అయ్యర్ కన్నా ముందు రింకు సింగ్ పంపించే యోచన పెట్టుకోవట్లేదు. అవును, టాక్టికల్లీ ఆల్సో దే ఆర్ ఫెయిల్డ్. 2-3 విషయాల్లో ఆ లక్నోతో మ్యాచ్లో రమన్దీప్ని ముందు పంపించి వాళ్ళని ముందు పంపించి టాక్టికల్ కూడా ఫెయిలియర్ కాదనట్లేదు. కానీ బట్ రింకు సింగ్ ఇంకొంచెం అదనపు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఇంకొంచెం టాప్ ఆఫ్ ది ఆర్డర్లో వస్తే బాగుంటుంది. అది జరగాలంటే నరేన్ పైనుంచి కిందకి రావాలి. నరేన్ పైన ఎక్స్పెరిమెంట్ అనేది వర్కౌట్ కానప్పుడు నరేన్ కిందన్నా కొడతారు కదా షాట్లు, పైన అట్లీస్ట్ టేక్ అనదర్ పేరు వెంకటేష్ అయ్యర్కో లేదో అవకాశం వచ్చి నువ్వు వెళ్ళి ఆడుకో, ఈ సీజన్ నువ్వు ఆడుకో అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేయాలి అతను. అది చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు రింకు సింగ్ కూడా పైన ఆడతాడు, నెంబర్ 4లో ఆడతాడు. ఆ తర్వాత రౌమన్ పౌలు, తర్వాత ఆంజల్ రసల్, సునీల్ నారాయణ్ వీళ్ళందరూ కొంచెం కింద హ్యాండిల్ చేసుకోగలరు పరిస్థితిని. సో అది జరిగితే బాగుంటుంది. యూనో మీ టోప్ బ్యాటర్స్కి ఎంత ఎక్కువ బాల్స్ ఇస్తే అంత మంచిది అనేది నా ఫీలింగ్. అది కేకేఆర్ టాక్టికల్గా సరిగ్గా చేయలేకపోతుంది. సో ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ని కూడా చూస్తే చాలా ఎక్కువ ఖర్చు పెట్టే కొన్నారు. చాలా ఎక్కువ పెట్టి అక్కడ ఆ ప్లేస్లో మొన్న నాకు ఒక మ్యాచ్ చూస్తే అనిపించింది ఏంటంటే ఎందుకు ఈ రకమైన గేమ్ ఆడుతున్నాడు. 19 బాల్స్ వరకు గేమ్ ఆడిసి 17 రన్స్ కూడా కొట్టలేదు. సో ఆ మూమెంట్లో ఆ ప్లే కాదు కదా ఆడాల్సింది, టెస్ట్ మ్యాచ్ కంటే దారుణంగా ఆడాడు. సో అక్కడ ఏమైనా స్ట్రగుల్ అవుతుందా మిడిల్ ఆర్డర్లో మార్పులు చేర్పులు చేసుకుంటే? ఐ సీరియస్లీ ఫీల్ వెంకటేష్ అయ్యర్ షుడ్ ఓపెన్. ఎస్, కొడితే కొట్టాడు, లేదు అయితే ఆత్కూరేదంటే కొట్టేసుకోవడమే. సో మనడు రింకు మన నరేన్ని కిందకి దింపుకుంటే బెటర్గా ఉంటుంది. నరేన్ కింద కూడా ఆడుకుంటాడు అవసరం అనుకుంటే కనుక అది ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలేమో అని నా ఫీలింగ్. సో బౌలింగ్లో కూడా ఇక్కడ వరుణ్ కానీ మీకు నరేన్ కానీ వాళ్ళ ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, మ్యాచ్లు గెలవపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నరేన్ వరుణ్ బౌలింగ్ 8 ఓవర్లు వేసినప్పుడు వాళ్ళు 50 రన్లు ఇచ్చి 5 వికెట్లు తీస్తే కేకేఆర్ మ్యాచ్ గెలుస్తుంది. ప్రతి మ్యాచ్ ఎందుకు జరుగుతుంది? ప్రతి మ్యాచ్ జరగదు కదా. నరేన్ ఆయన అంత తోపు లెవెల్ ఫామ్లో లేడు. వరుణ్ ఏదో ఎవడికో కూడా ఒక బ్యాడ్ ఓవర్ పడుతుంది. T20 అన్నాక 1 బ్యాడ్ ఓవర్ అనేది కామన్, రాసి పెట్టుకోవాలి.
ఆ బ్యాడ్ ఓవర్లోనే మ్యాచ్ అయిపోతుంది. అయిపోతుంది. అది ప్రాబ్లం. సో అక్కడ కేకేఆర్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది.